డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇల్లంతకుంట మండల శాఖ వార్షిక కౌన్సిల్ సమావేశము ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుంట పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఇల్లంతకుంట మండల డిటిఎఫ్ నూతన కమిటీని నియమించుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తుంది. ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతున్నాము. అదేవిధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులు వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ హాట్ పెన్స్ కానీ లోన్స్ కానీ మెడికల్ బిల్లుల పెండింగ్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట యందు ఎన్నికల డిటిఎఫ్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఇల్లంతకుంట మండల డిటిఎఫ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన అధ్యక్షులుగా సార్ల సంపత్ ప్రైమరీ స్కూల్ ఇల్లంతకుంట గారు మరియు ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ వేణు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట నుండి నూతనంగా ఎన్నుకోబడ్డాం. ఈరోజు ఎన్నికల పరిశీలకులుగా ఎం సదానందం ఆబాద్ జమ్మికుంట గారు మరియు ఎన్నికల అధికారిగా ఏబూసి శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రభుత్వం తాత్సారం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుండి 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ 4 డిఏలని వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఐఆర్ కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా పిఆర్సీని అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా వరకు నష్టం కలిగించడం జరుగుతున్నది. 317 జీవో ప్రకారంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సమస్యలకు ఎదురవుతున్నారు. కాబట్టి స్పౌజ్ కేటగిరీ కింద కానీ మ్యూచువల్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఉపాధ్యాయులని వెంటనే వారి నియామక పత్రాలను ఇచ్చేసి వారికి అనుకూల ప్రదేశాల్లో స్థానికత ప్రకారం వారికి నియామక పత్రాలు ఇవ్వాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నాం. నేను ప్రధాన కార్యదర్శి ఇల్లంతకుంట మండలం.